బోనాల్లో పోతురాజు యొక్క పాత్ర ఏంటి? అమ్మ పోతరాజు అంటే ఆ జగన్మాతలకు రక్ష చేయనీకనే జన్మించిండు. ఆ తమ్ముడు కావాలని కూడా కోరుకున్నారేమో మాకు రక్ష కావాలని శంకరుణ్ణి. అయితే పోతలింగన్న ఎలా పుట్టిండు అంటే సాక్షాత్తు పార్వతీదేవి సంతానం అడుగుతాయి. అప్పటిదాకా ఆమెకు సంతానం లేదు. పిల్లలు లేకపోవడం వల్ల ఆమె చాలా దుఃఖిస్తుంది. దుఃఖించి శంకరుని దగ్గరకు వచ్చి అడుగుతుంది కదా, 101 మంది బిడ్డలు 125 మంది కొడుకులు కావాలి అని. ఇంతమంది సంతానానికి ఏం చేయాలా? పురుగు పుట్టని పుష్పం కప్పముట్టని గౌతం అంటే ఒక టెంకాయ లోపల ఉన్న నీరు, టెంకాయ లోపల ఉన్న పువ్వు మాత్రమే ఎంగిలి కానివి. ఈ ప్రపంచం మీద అన్ని ఎంగిలైనటువంటివి. ఎందుకంటే ప్రతి దగ్గర తేనె తిట్టలు కావచ్చు, పూల మీద నీళ్ళల్లో కప్పలు చేపలు ఇవన్నీ కూడా ఉంటుంటాయి. కాబట్టి ఇలా సత్యాన్ని అడిగినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు అడవిలో తిరుగుతుంటుంది. ఆ నీళ్ళ గురించి కూడా పార్వతీదేవి గంగ భవాని అంటది, నా తోటి సంతే కదా, అంటే సంతులే కదా ఇద్దరు కూడా ఒక అంటే శంకరునికి 2 భార్యలే కాబట్టి ఆ శంకరుడు ఏమంటాడంటే గంగ భవానిని, నువ్వు మాత్రం పార్వతీదేవి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీళ్ళు ఇవ్వద్దు. ఎందుకు అంటే మరి మా అక్కకు పిల్లలైతే నాకు అయినట్టే కదా, కాబట్టి నేను మా అక్కకు నీళ్ళు ఇస్తా, నువ్వు అట్లా నీళ్ళు ఇచ్చినట్టయితే ముక్కు చెవులు కోసేస్తా అని గంగాదేవికి భయం పెట్టి ఎలా పార్వతీదేవి ఒక్కొక్క అడుగు వేస్తూ వస్తుందో అలా నువ్వు దూరం వెళ్ళిపోవాలి. ఒకవేళ సినిమాలు అంటారు, అంటే భూమిలో ఇట్లా తవ్వుతే నీళ్ళు వస్తాయి ఆ ఊట లెక్క, అవి కూడా తవ్వుతే ఒకవేళ కావాల నీళ్ళు తవ్వుతే కూడా నువ్వు భూమిలోకి ప్రాతల లోకంలోకి వెళ్ళిపోవాలి, కానీ పార్వతీదేవికి మాత్రం నీళ్ళు ఇవ్వద్దు. ఇలాంటిది ఒక పరీక్ష పెడతాడు పార్వతీదేవికి. తర్వాత ఒక కుండ పట్టుకొని నీళ్ళకని పుష్పాలకని వెళ్ళిపోతుంది. కానీ ఎక్కడ దొరక కొన్ని సంవత్సరాల పాటు అలా చేస్తారు. చేసిన తర్వాత ఆ యొక్క తల్లి తిరిగిన తర్వాత అసలు మూర్చపోతుంది. ఆమె ఏంది నాకు నీళ్లు దొరుకుతలేవు పుష్పాలు దొరుకుతలేవని. ఒక జంగమయ్య వేషంలో వస్తాడు శంకరుడే, ఇస్తాడు సంతానమైనే. కానీ ఏ విధంగా ఇచ్చిండు అంటే అయితే మోర్చరి వెళ్ళిపోతుంది. మోర్చరి వెళ్ళిపోయిన పార్వతి దగ్గరికి వచ్చి కటాక్షించి అమ్మ లేవు అని చెప్పేసి లేపి, ఆ తర్వాత ఏంది అయ్యగారు అని అంటే, నేను జంగమయ్యనమ్మ, నీ యొక్క భర్త ఈ విధంగా నిన్ను పరీక్ష పెట్టనీకే సంతానం గురించి పురుగు పుట్టని పుష్పం కప్పముట్టని గౌతమ్ అని చెప్పడం జరిగింది. ఆ విధంగా మరి నీకేమో తెలుస్తలేదు, అది ఏమి నీళ్ళు ఏమి పువ్వులు అనేది నీకు అర్థమవుతలేదు. కప్పముట్టని గౌతమ్ పురుగు పుట్టని పుష్పం అంటే టెంకాయ లోపల ఉన్న నీరు టెంకాయ లోపల ఉన్న పువ్వు. కాబట్టి ఆ యొక్క ప్రకారంగా మరి నేనే ఒక సంతాన గుండాన్ని సృష్టిస్తా. సంతాన గుండం సత్సంగల్ల సంతాన గుండంలో స్నానం చేసుకొని నా దగ్గరికి వస్తే 7 టెంకాయలతో నా కాలుగడగమ్మ, నువ్వు మళ్ళీ కైలాసానికి వరకు చాలా సమయం పడుతుంది. ఎవరిస్తే ఏముంది సంతానాన్ని, కావాల్సింది సంతానం, ఆ సంతాన వరం నేను ఇస్తా అని చెప్పేసి టెంకాయలతో కాలు కడుగుతుంది. పుష్పం అందులో ఉన్న పువ్వు పాదాల మీద పెట్టి శరణాగ్రతి చేస్తుంది. అంగుర్ పండ్లల్లో అవుసు పోసి ఒడి లోపల వేస్తే తినుకుంటూ కైలాసంకి వచ్చేవరకే 9 మాసాలు మోస్తున్నటువంటి గర్భవతి పార్వతీదేవి.